టీజీడిఎస్సి 90 డేస్ మనకి స్ట్రాటజీ చేసుకుంటున్నాం కదా. అందులో మనకి 6th క్లాస్లో థర్డ్ లెసన్ అయిన అయస్కాంతత్వం గురించి చెప్పుకున్నాం. ఇది అయస్కాంతత్వం వచ్చేసి మనకి పదార్థాలను వేరు చేయడంలోనే ఇది సబ్ టాపిక్గా ఇచ్చాడు, కానీ మనం పదార్థాలను వేరు చేయడం గురించి ఎక్కువగా తెలుసుకున్నాం కాబట్టి ఈ అయస్కాంతత్వాన్ని టచ్ చేసి మిగతా టాపిక్స్ బయాలజీ, మెథడాలజీ అవి కూడా కొద్దిగా టచ్ చేద్దాం. అలాగే ప్రతిదానికి లాంగ్ వీడియోస్ అనేటివి మనం పెడుతున్నాము, అది కూడా మీరు చూడండి. అయస్కాంతత్వాన్ని మనం మ్యాగ్నెటిజం అని అంటాం. ఒక వస్తువుకు ఆకర్షించే గుణం ఉంటే మనం దాన్ని మ్యాగ్నెట్ అంటాం. ఒక వస్తువుకు ఆకర్షించే గుణం ఉంటే దాన్ని మ్యాగ్నెట్ అంటాం. ఒకవేళ ఒక వస్తువుకు ఆకర్షించే గుణం లేదనుకోండి, దాన్ని మ్యాగ్నెట్ కాదు అన్నాడు. ఇప్పుడు ఇది ఉంది, నన్ను ఆకర్షిస్తుందా? లేదు. సో ఇది అయస్కాంతం కాదు అన్నట్టు. ఒకవేళ స్టీల్ కానీ ఏదన్నా ఉందని అనుకోండి, వేరే అయస్కాంతం దగ్గరికి తీసుకెళ్ళినాం అనుకోండి, అది ఆకర్షిస్తుంది. సో ఈ అయస్కాంతత్వం గురించి. తర్వాత వచ్చేసి మనకి ఈ అయస్కాంతత్వంలో మనకి ఏమవుతుందంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం మనకి మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి ఉంటాడండి. ఒకతను మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి ఉంటాడు. అతను ఏం చేస్తాడనంటే గొర్రెలు మేపుతుంటే అతనికి ఒక రాయి దొరుకుతుంది. ఆ రాయిని నిశ్చితంగా పరిశీలించినప్పుడు వేరే వాళ్ళకు పంపుతాడు. ఇదేంటిది కొద్దిగా వేరేటిగా ఉంది అని పంపుతాడు. అలా పంపినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయనకు దొరికిన రాయి పేరు ఏంటి అని అంటే లోడ్ స్టోన్ అని అంటారు. లోడ్ స్టోన్ అని ఒక రాయి దొరుకుతుంది. అతనికి దొరికిన రాయి ఏంటి? లోడ్ స్టోన్. ఎందుకంటే మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ చిన్న టాపిక్ నుంచి కూడా ఏ ఒక్క మార్క్ కూడా పోవద్దని మీకు నేను చేస్తున్న లెసన్స్ అండి ఇవన్నీ. లోడ్ స్టోన్ అని ఒక రాయి దొరుకుతుంది. ఇది ఒక లోడ్ స్టోన్ అనేది ఏంటిది అని అంటే ఒక సహజమైన అయస్కాంతం. లోడ్ స్టోన్ అనేది ఒక సహజమైన అయస్కాంతం. మనకు భూమి మీద దొరికే అయస్కాంతాల్లో అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఏది అని అంటే నియోడైమియం అండి. నియోడైమియం అనేది అత్యంత బలమైన అయస్కాంతం. యాక్చువల్గా అయస్కాంతాలను వచ్చేసి ఈజీగా మనం రకరకాలుగా వర్గీకరించవచ్చు. అంటే మనకు కనిపించే అయస్కాంతాలు ఉంటాయి కదా, బిళ్ళ అయస్కాంతం అని, వలయాకార అయస్కాంతం అని, దండ అయస్కాంతం అని, గుర్రపు నార అయస్కాంతం. అంటే వివిధ రకాలైన షేప్లలో తయారు చేస్తారు కాబట్టి వాటి అలా రకాలైన పేర్లు అనేటివి వచ్చింది. సో ఇది వచ్చేసి అయస్కాంతత్వం గురించి. అయస్కాంతం తన సైడ్ నుంచి ఒక పదార్థాన్ని ఆకర్షిస్తుంది అనే దాన్ని అయస్కాంతత్వం అని అంటారు, మ్యాగ్నెటిజం అంటారు. సో తర్వాత మనకి ఈ అయస్కాంతంలో వచ్చేసి అయస్కాంతం మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. అయస్కాంతత్వం ఇలా ఉంటుంది కదా మనకి అయస్కాంతం వచ్చేసి. సో ఇలా ఉంటుంది కదా మనకి అయస్కాంతం. ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుంది అని అంటే మామూలుగా ఇది నార్త్ పోల్ని సూచిస్తుంది, ఇది సౌత్ పోల్ని సూచిస్తుంది. నార్త్ పోల్ని సూచిస్తుంది, ఇది సౌత్ పోల్ని సూచిస్తుంది. ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే నార్త్ పోల్ అనేది సూచిస్తుంది, సౌత్ పోల్ అనేది సూచిస్తుంది. అంటే మనకి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాన్ని సూచిస్తుంది. ఇలా చూపించడాన్ని మనం దిశా ధర్మం అంటారు. అంటే దిశని సూచిస్తుంది. ఉత్తరం దక్షిణం దిశలు కదా, అలా దిశని చూపించడాన్ని దిశా ధర్మం అని అంటారు. అలాగే వచ్చేసి మనకి సజాతి ధ్రువాలు ఉంటాయి కదా, నార్త్ నార్త్ అనేటివి మనకి వికర్షించుకుంటాయి. నార్త్ కానీ సౌత్ పోల్స్ కానీ వికర్షించుకుంటాయి. అలాగే నార్త్ సౌత్ అండ్ సౌత్ నార్త్ అనేటివి ఆకర్షించుకుంటాయి. నార్త్ సౌత్ అనేవి ఆకర్షించుకుంటాయి. సౌత్ నార్త్ అనేటివి కూడా ఆకర్షించుకుంటాయి. దీన్ని అయస్కాంతం దిశాధర్మం అని అంటారు. ఇలా మనం అయస్కాంతం గురించి తెలుసుకున్నట్లయితే మనకి అయస్కాంతం ఒక పదార్థాన్ని ఆకర్షిస్తే దాన్ని అయస్కాంత పదార్థం అని అంటారు. ఈ అయస్కాంత పదార్థాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి స్టీల్ కానీ, ఇనుము కానీ, అవన్నీ కానీ మనకి అయస్కాంత పదార్థాలు. అనయస్కాంత పదార్థాలు అంటే అయస్కాంతాన్ని ఆకర్షించవు. అయస్కాంత పదార్థం ఉంటుంది, ఆ అయస్కాంతాన్ని ఆకర్షించవు, దాన్ని అనయస్కాంత పదార్థాలు అంటారు. చెక్క కానీ ఏదైనా కాగితం కానీ అవి అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలు. తర్వాత వచ్చేసి మనకి ఈ అయస్కాంత పదార్థాలు మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి సహజ అయస్కాంతాలు, 2 కృత్రిమ అయస్కాంతాలు.
సహజ అయస్కాంతాలు అని అంటే మనం ప్రకృతిలో మనకి సహజంగా లభించే అయస్కాంతాన్ని సహజ అయస్కాంతాలు అంటారు. అలా కాకుండా మనం కృత్రిమంగా తయారు చేస్తాం కదా కొన్ని అయస్కాంతాలు మన కోసం, దాన్ని కృత్రిమ అయస్కాంతాలు అని అంటారు. కృత్రిమ అయస్కాంతాల్లో మళ్ళీ మనకి కృత్రిమ అయస్కాంతాలను ఎలా తయారు చేస్తారంటే ఇనుము కానీ, ఉక్కు కానీ, ఆల్నికో కానీ ఇలాంటి పదాలతోటి కృత్రిమ అయస్కాంతాన్ని మనం తయారు చేస్తాం. అలాగే వచ్చేసి మనకి ఇంకొకటి వచ్చేసి ఈ అయస్కాంతాలను ఉపయోగించి ఏమన్నా ఇనుమును వేరు చేస్తారు, పదార్థాలు వేరు చేస్తుండడంలో ఇనుమును వేరు చేస్తారు. ఇనుము కానీ ఏదైనా పదార్థంతో అతికి ఉన్నప్పుడు ఇనుమును వేరు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. సో ఇది వచ్చేసి అయస్కాంతత్వం గురించి మనకి దీంట్లో ఉన్నది. మనకి దీంట్లో సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. సో మనకి బయాలజీ మెథడాలజీ వస్తుంది. తర్వాత మనకి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఈ క్లాస్లోనే ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. నా క్లాస్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మనకు బయోసైన్స్ మెథడాలజీలో మనకి స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మనకి నేచర్ ఆఫ్ సైన్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇది నోట్బుక్స్లో ఉండేది అండి. నోట్బుక్స్ తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉండేది మనకి ఇక్కడ చూసుకోవాల్సింది స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో భాగంగా అకార్డింగ్ టు జే స్వాబ్ అండ్ ఫిలిప్ హెచ్ ఫైనిక్స్ అనే వాళ్ళు స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ని మనకి రెండు రకాలుగా వర్గీకరించారండి. జే స్వాబ్ అండ్ ఫిలిప్ హెచ్ ఫైనిక్స్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు ఎలా వర్ణించారు అని అంటే రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి సింటాక్టికల్ స్ట్రక్చరల్ ఆఫ్ సైన్స్, రెండోది వచ్చేసి సబ్స్టాన్షియస్ స్ట్రక్చరల్ ఆఫ్ సైన్స్. సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అని అంటే ఏంటి అని అంటే ఇది మనకి ప్రాసెస్ బేస్డ్గా ఉంటుందండి. అనంటే ఒకటి ఏదన్నా ఉంటుంది కదండి, మనం ఏదైనా ప్రయోగాలు కానీ అవన్నీ చేస్తుంటాం కదా, అవన్నీ వచ్చేసి మనకి ఆ ప్రాసెస్ బేస్డ్గా ఉంటాయి కదా. అవి ఇలా ఉపయోగపడతాయి, మనం ఏదైనా ఒకదాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడతాయి కదా ప్రాసెస్ అనేది. సో దాన్ని వచ్చేసి సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అని చెప్పుకుంటాము. మనం ఇంగ్లీష్లో ఎందుకు చెప్పుకుంటున్నామని అంటే ఇంగ్లీష్లో అనేది సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాము. అలాగే మనకి తెలుగు అకాడమీ బుక్ కూడా మనకి ఫాలో అవుతున్నాము. సో అందరూ ఎవరైనా కావాలని అంటే చూడండి, మనకి మన లాంగ్ వీడియోస్లో ఉంటాయి అన్నిటివి కూడా. అలాగే మనకి సబ్స్టాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అని అంటే ఇది మనకు ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ అంటే లాస్ట్కి వచ్చేదాన్ని మనకి ప్రోడక్ట్ అంటాం కదా, ఇది సబ్స్టాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ కిందకి వస్తుంది. సో మనకి ఇందులో అబ్జర్వేషన్, ఈ సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో ఏమేమి ఉంటాయి మనకి అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్, అలాగే ఎంక్వైరీ, అలాగే మెథడ్, అలాగే యాటిట్యూడ్, అలాగే ఇన్ఫరెన్స్, అలాగే ప్రాసెస్. ఇందులో చూసుకున్నట్లయితే అబ్జర్వేషన్స్లో ఏముంటాయనంటే థింగ్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం కదండి, ఏదైనా కనుక్కోవాలన్నా కానీ ఏదైనా ప్రాసెస్ చేయాలన్నా కానీ మనం ఫస్ట్ థింగ్స్ని అబ్జర్వ్ చేస్తాము. అలాగే అబ్జర్వ్ చేసిన దాన్ని ఏం చేస్తాము, మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిద్ధమవుతాము. తర్వాత ఎంక్వైరీ అని అంటే ఏంటిది, మన మైండ్లో అనేటివి కొన్ని క్వశ్చన్స్ అనేటివి రేజ్ అవుతాయి కదా ప్రయోగం చేసేటప్పుడు, దాన్నే ఎంక్వైరీ అని అంటాము. అలాగే మెథడ్ అని అంటే మనం ఇవన్నీ చేయడానికి ఏదైనా ఒక మెథడ్ ఫాలో అవుతుంటాం కదా, దాన్నే మనం మెథడ్ లేదా ప్రాసెస్ అని చెప్తాము. తర్వాత యాటిట్యూడ్, ఇవన్నీ మనం చేయాలని అంటే మనకి తెలుసుకోవాలని గుణం ఉండాలి కదండి, హేతుబద్ధంగా గుణం ఉండాలి, మళ్ళీ పట్టువీడు అనే గుణం అనేది ఉండాలి. ఎందుకనంటే సైన్స్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఒకసారి రాకపోయినా సరే మళ్ళీ నేర్చుకోవాలనే జిజ్ఞాస అనేది ఉండాలి. సో అలా ఉంటేనే మనకి ఏదైనా ప్రాసెస్ అనేది మధ్యలో వదిలేయకుండా సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇది వచ్చేసి యాటిట్యూడ్. తర్వాత ఇన్ఫరెన్స్ అంటే మనకి ఏమైనా అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా, అబ్జర్వేషన్స్ నుంచి మనకి ఇన్ఫరెన్సెస్ అనేటివి వస్తుంటాయి. అనంటే ఎలా వస్తుంది, ప్రాసెస్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అనేది తెలిపేదే మనకి ఇన్ఫరెన్స్. తర్వాత ప్రాసెస్ అంటే ఆల్రెడీ మొత్తం ఇవన్నీ జరిగేది అబ్జర్వేషన్ కానీ, ఎక్స్పెరిమెంట్ కానీ, ఎంక్వైరీ కానీ, మెథడ్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఇన్ఫరెన్స్ కానీ ఇవన్నీ చేసి మనం ఏం చేస్తాము, ఒక ప్రాసెస్ని క్రియేట్ చేసి
నిర్ధారిస్తాం కదా, ఇది కరెక్టా కాదా అనేది నిర్ధారిస్తాం కదా. ఇది వచ్చేసి ఇది. అలాగే మనకి సబ్స్టాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో కూడా మనకి వివిధ రకాలైన పార్ట్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి ఫ్యాక్ట్స్ అండి. ఫ్యాక్ట్స్ అంటే ఏంటివి? సత్యాలు అని అంటే యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసిన వాటిని మనం సత్యాలు అని అంటాం. ఇప్పుడు మనకి ఆమ్లం ఎలా ఉంటుంది అని అంటే మనకి బ్లూ కలర్లో ఉంటుంది అని ఉంటుంది. మనకి ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయని అనేది ఫ్యాక్ట్. సో ఇవి ఫ్యాక్ట్స్ అండి. తర్వాత కాన్సెప్ట్ అంటే ఏంటిది అని అంటే అందరూ జనరలైజ్డ్ ఐడియా అని అంటే అందరికీ ఏదన్నా ఐడియా వచ్చిందండి, దాన్ని కాన్సెప్ట్ అంటారు. మీకు ఒక కాన్సెప్ట్ ఏదన్నా చేయమన్నారు అనుకోండి, దాన్ని కాన్సెప్ట్ అంటారు. థియరీ అని అంటే థియరీని మన అన్ప్రూవ్డ్గా ఉండొచ్చు, ప్రూవ్డ్గా ఉండొచ్చు. అంటే అది శాస్త్రవేత్తలతోటి కానీ మనకి బయోసైన్స్ ద్వారా కానీ అది యాక్సెప్ట్ కావచ్చు కాకపోవచ్చు, దాన్ని థియరీ అంటాము. ఈ థియరీ ఒకవేళ యాక్సెప్ట్ అయిందని అనుకోండి, దాన్ని మనం లా అంటాము. తర్వాత వచ్చేసి మనకి జనరలైజేషన్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ని మనం ఏమంటారు అని అంటే జనరలైజేషన్, డైరెక్ట్ అబ్జర్వేషన్ ద్వారా గమనించే వాటిని మనం జనరలైజేషన్ అని అంటాము. డెఫినేషన్స్ అని అంటే మనకి దేని గురించి ఎలా ఉంటుంది అని చెప్పేది. మనకి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదంతా ప్రోడక్ట్ అంతా ఫ్యాక్ట్స్ అన్నిటి ప్రూవ్ అవుతుంటాయి కదా. ప్రతి ఒక్క శాస్త్రజ్ఞులు ఏం చేస్తారని అంటే ఇది ఇలా కాదు, ఇది ఇలా అని ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ఏం చేస్తారంటే జనరలైజ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు జనరలైజేషన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం విద్యా చారిత్రక దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం విద్యా చారిత్రక దృక్పథాలు అనే దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి అంశాలు అనేవి వస్తాయి అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఇందులో మొదటగా వచ్చేసి మనకి వేదకాలంలో విద్యా విధానం మీద ఉండేది అనేది చూద్దాం. అంటే వేదకాలంలో మనకి తొలి వేదకాలం అని ఉంటుంది, మళ్ళీ వేదకాలం అని ఉంటుంది. తొలి వేదకాలంలో మనకు వచ్చేసి మనకు ముఖ్యంగా విద్యార్థుల మూర్తిమత్వ వికాసానికి పలు అవకాశాలు అనేటివి కల్పించబడ్డాయి. మనం ఇంతకుముందు విద్య గురించి, విద్య అనేది ఏ పదం నుంచి వచ్చింది, సంస్కృత పదం నుంచి వచ్చిందని, విద్య అనే పదం వచ్చేసి మనకి ఇది ధాతువు తెలుసుకోవడం అని, అలా అనుభవం కానీ కనుగోవడం అని తెలుసుకున్నాం కదా. అలాగే విద్య యొక్క తత్వశాస్త్రవేత్తల అభిప్రాయాలు తెలుసుకున్నాము. అలాగే మనకి భారతీయ తత్వవేత్తలు విద్య గురించి ఏ విధంగా నిర్వచించారు అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి విద్యార్థుల్లో మూర్తిమత్వ వికాసానికి పలు అవకాశాలు అంటే వేదకాలంలో కల్పించబడ్డాయి. విద్యార్థులు ఎక్కడ చదువుకునేవాళ్ళు? మరి విద్యార్థులు అనేవారు గురుకులాల్లో చదువుకునేవారు. ఇలా గురుకులాల్లో చదువుకుంటూ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? బ్రహ్మచర్యంతో ఉండేవాళ్ళు. అంటే పెళ్ళైన వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు అని ఇక్కడ అర్థం అన్నట్టు. సో ఇలాగే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గో సంరక్షణ, గోసేవ, యజ్ఞయాగాది కృతులలో గురువులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ సహాయపడుతూ చదువుకునేవాళ్ళు. తర్వాత మనకి వచ్చేసి విద్యా లక్ష్యాలు అప్పుడు ఎలా ఉండేవి అంటే ఐహికం అనేది విద్యా లక్ష్యంగా ఉండేది. అని అంటే సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి విద్య అనేది లక్ష్యంగా పెట్టుకునేది. అప్పుడు విద్యా లక్ష్యాలు వచ్చేసి ఆయుష్మికం అని అంటే మనకి ఇక్కడ ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడేదాన్ని మనకి ఆయుష్మికం అని అంటారు. దీన్నే పరావిద్య అని అంటారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆయుష్మికం అని అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడేదాన్ని మనకు పరావిద్యగా చెప్పుకోవచ్చు. అలాగే చిత్తావృత్తి నిరోధ అని అంటారు. చిత్తావృత్తి నిరోధ అంటే బుద్ధిని క్రమబద్ధీకరించడం, అంటే సరైన బుద్ధిని కలిగి ఉండడమే చిత్తావృత్తి నిరోధ అని అర్థం ఇక్కడ. తర్వాత మనకి అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే గురుకులాల్లో ప్రవేశం కల్పించబడింది. అనంటే ఇక్కడ ఏమైపోయింది అనంటే ఇక్కడ చతుర్వర్ణ వ్యవస్థ అనేది మొదలైంది. ఇలా చతుర్వర్ణ వ్యవస్థ అనేది మొదలవ్వడం ద్వారా ఏమైపోయింది అనంటే ఓన్లీ బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే గురుకులాల్లో అంటే విద్య అనేది ఇవ్వబడింది. శూద్రులు అనేవాళ్ళు విద్యకు దూరంగా ఉండేవాళ్ళు. సో ఇది వచ్చేసి మనకి వ్యక్తి జీవితం వచ్చేసి మనకి బ్రహ్మచర్యంగా ఉండేది. అంటే 4 రకాలుగా విభజించారు వ్యక్తి జీవితాన్ని, అంటే దశల్ని బట్టి. వ్యక్తి జీవితం వచ్చేసి బ్రహ్మచర్యంగా ఉండేది, గృహప్రస్థానంగా ఉండేది, అలాగే వానప్రస్థానంగా ఉండేది, అలాగే సన్యాసంగా ఉండేది.
తర్వాత వచ్చేసి మనకి విద్యార్థి దశ అనేది ఇందులో ఉపనయనంతో ప్రారంభమవుతుంది. అంటే మనకి మన హిందూ మతం ప్రకారం ఉపనయనంతో ప్రారంభమవుతుంది. ఉపనయనం అంటే మీనింగ్ ఏంటి అంటే దగ్గరకు చేర్చడం. దేని దగ్గరకు చేర్చడం? విద్యని దగ్గరికి చేర్చడం అని ఇక్కడ మీనింగ్. సో విద్యార్థి దశ అనేది ఉపనయనంతో, ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విద్యార్థి దశ అనేది ఉపనయనంతో ప్రారంభమవుతుంది. అలాగే మనకు వచ్చేసి మనకి ముస్లిమ్స్లో ఎలా మొదలవుతుంది? బిస్మిల్లా అనే ఉత్సవంతో మనకి ముస్లిమ్స్లో మొదలవుతుంది. తర్వాత శిష్యరికం సేకరించిన వారిని ఏమంటారు అని అంటే వాసి లేదా గురుకుల వాసి అని అంటారు. ఇప్పుడు శిష్యరికం చేయడానికి వస్తారు కదా గురువుల దగ్గరికి, సో వాళ్ళని వాసి లేదా గురుకుల వాసి అని అంటారు. మనకి యాక్చువల్గా ఏమంటారు అని అంటే ఇక్కడ అప్పటి నుంచే ఒక ఆర్యోక్తి ఉంది. ఏంటంటే మాతృదేవోభవ, అలాగే ఆచార్య దేవోభవ అనే ఒక ఆర్యోక్తి అనేది ఉంది. తర్వాత బోధనాంశాలు అనేటివి ఏంటివి మనకి అంటే బోధనలో ఏం చెప్పేవాళ్ళు గురువులు చెప్పేదాన్ని పిల్లలు ఏం చేసేవాళ్ళు? వల్లె వేసేవారు, అంటే బట్టి మళ్ళీ తిరిగి చెప్పేవాళ్ళు. సో ఇక్కడ అన్వేషణాత్మక అభ్యాసనాలు లాంటి ఏ అభ్యాసనం ఉండదు. గురువు చెప్తాడు, దాన్ని పిల్లవాడు మళ్ళీ కంఠస్థం చేసి మళ్ళీ చెప్తాడు. ఇందులో మనకి బోధనాంశాలు ఏమేమిటి ఉండేవి అంటే వేదాలు చెప్పేవారు, వేదాంగాలు చెప్పేవారు, అలాగే తత్వశాస్త్రం గురించి చెప్పేవాళ్ళు, అలాగే తర్కం గురించి చెప్పేవారు, అలాగే భాషా వ్యాకరణం గురించి చెప్పేవారు, అలాగే క్షత్రియ యుద్ధ విద్యల గురించి చెప్పేవారు.